ఒక్క రాంగ్ కాల్ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. ఒకే ఒక్క రాంగ్ కాల్ ఆ అమ్మాయి కలల్ని కూల్చేసింది. ఒక రాంగ్ కాల్ కు స్పందిస్తే జీవితం ఎలా తిరగబడుతుందని ఊహించలేకపోయింది ఆ యువతి. తన జీవితంలో ఏం జరగకూడదని అనుకుందో చివరికి అదే జరిగింది. ఎందుకే ఆ రాంగ్ కాల్ చేసింది ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయి స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కింది? ఓ అమ్మాయికి ఓ రోజు అపరిచితుడి నుంచి రాంగ్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన అమ్మాయి రాంగ్ నెంబర్ అని చెప్పేసి పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఓ అబ్బాయి. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి, పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. 6 నెలల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేశాడు. న్యాయం చేయండి అంటూ ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగింది ఈ ఘటన. ఇతడి పేరు నరిమెట్ల శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా సిసిసి నస్పూర్లోని నాగార్జున కాలనీలో ఉంటాడు. ఓ రోజు మంచిర్యాలలోని దొరగారిపల్లికి చెందిన ఓ యువతికి రాంగ్ కాల్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 10న మంచిర్యాలలోని అమ్మాయి అక్కవాళ్ల ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు అక్కడే కాపురం కొనసాగించారు. నాగార్జున కాలనీలోని శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇక్కడికొచ్చి వెళుతూ ఉండేవారు. ఇలా రహస్యంగా ఎన్నాళ్ళని కాపురం చేస్తాం, ఇంట్లో పెద్దలకు మన పెళ్లి విషయం చెప్పి అత్తారింటికి తీసుకెళ్లాలని యువతి అడిగితే శ్రీనివాస్ పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఓ సాకు చెప్పి తప్పించుకునేవాడు. మా నానమ్మ చనిపోయింది, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లటం కుదరదని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. అప్పట్నుంచి ఆ యువతి దగ్గరకు రావటం మానేశాడు శ్రీనివాస్. భర్త తనను మోసం చేశాడంటూ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపినాము. ప్రస్తుతం లక్షపేట జైల్లో ఉన్నాడు. యువతి యువకులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ ఫోన్లో మిస్డ్ కాల్ వచ్చినప్పుడు, రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు మీరు స్పందించి ఇటువంటి వాళ్ళ కూడా దాన్ని నేను యువతులను కోరుకుంటున్నాను. ఈ దండల పెళ్లి ఇవి యాక్చువల్గా ఇది చట్ట ప్రకారం చెల్లదు. ఇటువంటి మోసాలకు వాళ్ళు చేసినా కానీ మీరు లొంగిపోద్దు, అలా నమ్మొద్దు అని నా కోరిక. పోలీసుల ఎంట్రీతో శ్రీనివాస్ కటకటాల పాలయ్యాడు. అపరిచితుల మిస్డ్ కాల్స్, రాంగ్ కాల్స్ కు స్పందించి మాటలు కలిపితే ఇలాంటి మోసాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అమ్మాయిలు జాగ్రత్త.